మిల్కీ బ్యూటీ తమన్నా మరో ఐటెం సాంగ్కి రెడీ అయిపోయింది. బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ నటిస్తున్న రైట్ టు మూవీలో ఆమె హనీ సింగ్తో కలిసి ఐటెం సాంగ్లో డ్యాన్స్ చేయనుంది. ఈ సినిమాకి తమన్నా ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో రైట్ టూపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరియర్ ప్రారంభించి 2 దశాబ్దాలవుతుంది. కెరియర్ ఆరంభంలో తమన్నా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ హ్యాపీ డేస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోయిన్గా టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించిన అరుదైన ఘనత ఈ అమ్మాడికి దక్కింది. అత్యధికంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రికార్డ్ తమన్నా పేరున ఉంటుంది అనడంలో సందేహం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరియర్ పరంగా కాస్త స్లో అయింది. హీరోయిన్గా ఆఫర్లు తగ్గినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో బిజీగానే ఉంటుంది. ముఖ్యంగా ఈమె ప్రత్యేక పాత్రల్లో ఐటెం సాంగ్స్తో అలరిస్తుంది. తమన్నా ఐటెం చేసిందంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. అందుకు అన్ని భాషల సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ అంటే మేకర్స్కి ముందుగా తమన్నానే గుర్తొస్తుంది. రజనీకాంత్ జైలర్, బాలీవుడ్ మూవీస్ 3-2లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం సౌత్లో పెద్దగా ఆఫర్లు లేకున్నా బాలీవుడ్లో మాత్రం తమన్నా దుమ్ము రేపుతుంది. ఆమె స్కిన్ షోకి, స్టెప్పులకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో భారీ బడ్జెట్ మూవీలో తమన్నా ఐటెం సాంగ్కి రెడీ అయిపోయింది. అజయ్ దేవ్గన్ తాజా చిత్రం రైట్ 2లో తమన్నా ప్రత్యేక గీతంలో ఆడిపాడనుందట. ఈ పాటలో ఆమెతో పాటు యోయో హనీ సింగ్ కూడా డాన్స్ చేయనున్నారు. గతంలో అజయ్ దేవ్గన్ సరసన తమన్నా హిమత్వాలాలో నటించిన సంగతి తెలిసిందే. స్త్రీ 2 మూవీలోని తమన్నా ఐటెం సాంగ్ ఆజ్ కీ రాత్కు కొరియోగ్రఫీగా వ్యవహరించిన విజయ్ గంగులీయే దీనికి కూడా పనిచేయడం ఆసక్తి రేపుతుంది. 2018లో వచ్చిన రైట్ సినిమాకి సీక్వెల్గానే రైట్ 2 రాబోతుంది. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రైట్ 2 సినిమాకు రావాల్సిన బస్ ఇప్పటి వరకు రాలేదు. సినిమా విడుదల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే తమన్నాతో ఐటెం సాంగ్ చేయించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆమెను సంప్రదించారని, ఆమె ఓకే చెంపిందని సమాచారం. మరోవైపు తమన్నా ఓదేల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.